హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను అండ్ మా బుట్టి పూర్వి కూడా చాలా బాగుంది. నన్ను హింసిస్తూ ఆమె ఇంకా హ్యాపీగా ఉందన్నమాట, టార్చర్ చేస్తూ. సో ఇప్పుడు వీడియో తీసుకుందామని అలా కెమెరా ముందుకు వచ్చానో లేదో ఆమె కూడా స్పెట్స్ తీసుకొచ్చేసి ఎత్తుకోమనింది. ఇదండి ఇలాంటి చేస్తుంటుంది అనమాట, ఇలాంటి కోతి పనులు. ప్లీజ్ పూర్వి నువ్వు పెట్టుకో. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా పట్టు శారీ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో పాపని కొంచెం అంటే నేనే చూసుకోవాలన్నమాట. సో ఇంట్లో ఎవరు లేరు చూసుకోవడానికి. రవి ఆఫీస్కి వెళ్ళాడు. సో స్ఫూర్తి స్కూల్కి వెళ్ళింది. స్ఫూర్తి ఉంటే కొంచెం ఆడిపడానికి బయటకు తీసుకెళ్ళేదనమాట. సో అందుకని ఇంకా ఇలా ఎత్తుకొని వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా నాకు ఎలాంటి స్కోప్ లేదు. ఈరోజు వీడియో ఏంటి అంటే పట్టు శారీ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, నా పట్టు శారీ కలెక్షన్. సో ఒక్క నిమిషం తల్లి. సో అంటే ఎక్కువ పట్టు శారీస్ అయితే నేను తెచ్చుకోలేదు. కందుకూరు నుంచి కొన్ని శారీస్ తెచ్చుకున్నాను. అవి ఉన్నంత మటుకి మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇంకెందుకు లేట్, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. పూర్వీని కింద కూర్చోబెట్టి వీడియో అయితే వెంటనే స్టార్ట్ చేసేస్తాను. బాయ్ 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 చెప్పు, బాయ్ చెప్పు. సో ఇన్ని పట్టు శారీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూపించేస్తాను. సో సపరేట్గా నేను దీనికి బ్యాగ్ కూడా ఏం తీసుకొని రాలేదు, ఇంక అన్ని కందుకూరులోనే పెట్టాను. సో ఈ పట్టు శారీస్ మొత్తం ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఎక్కువ లేవు నా దగ్గర ఉన్న మటుకి, యూనిక్ కలెక్షన్. సో అవి మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇది హైదరాబాద్లో తీసుకున్నాను, హైదరాబాద్ ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను. బాగా ఎవర్ గ్రీన్ కాంబినేషన్, అంటే కొంచెం పేస్ట్రీ కలర్ అనమాట. ఇప్పుడు ట్రెండ్లో వస్తున్నాయి కదా పేస్ట్రీ కలర్స్. సో ఆ టైప్. దీని కాస్ట్ వచ్చేసి 8.5 పడింది, 8.5 9 పడింది. సో హైదరాబాద్లో ఆర్కే కలెక్షన్స్ తీసుకున్నాను, కనీసం డిస్కౌంట్ కూడా లేదు. సో ఈ శారీ అయితే ఐరన్ చేయించలేదన్నమాట. సో ఐరన్ చేయించాము అంటే మళ్ళీ శారీస్ చినిగిపోతాయి కదా, అంటే చీకు పట్టినట్టు అవుతుంది కదా. సో అందుకు ఐరన్ చేయించలేదు. మామూలుగా ఇంకా ఎప్పుడైనా అకేషన్లో కట్టుకోవాలి అంటే ఇంకా అప్పుడు ముందు ఐరన్ చేయించుకొని యూజ్ చేసుకోవాలి. సో పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట. నాకు ఈ బార్డర్ బాగా నచ్చి తీసుకున్నాను. సో శారీ అయితే ఓవరాల్గా కట్టుకుంటే చాలా క్లాస్ లుక్ ఉంటుంది. ఇంతకుముందు కట్టుకున్నాను, ఒక 2 times కట్టుకున్నా. ఇది మా పూర్వీ పుట్టెంటికలప్పుడు తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, యూనిక్ కలర్ అనమాట. సో దీని టాజల్స్ అయితే వేయించుకున్నాను. సో దీనికి టాజల్స్ 400 తీసుకున్నారు. పింక్ ఎల్లో కాంబినేషన్ కాబట్టి ఇలాంటి మోడల్ వేసారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖాళీ ఉంటే మనమైనా వేసుకోవచ్చు, కానీ పిల్లలతో కుదరినప్పుడు. కానీ బయట వాళ్ళు వేస్తే కొంచెం అఫీషియల్గా ఇంకా నీట్గా ఉంటుంది. సో టాజల్స్ కూడా చాలా మంచిగా క్లాస్గా ఉంది. ఈ శారీ అయితే కట్టుకుంటే మాత్రం చాలా క్లాస్గా ఉంటుంది. సో పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది అండ్ కింద పెద్ద బార్డర్. ఎక్కువ నేనైతే పట్టు శారీ అయినా ఏ శారీ అయినా సింగిల్ ప్లేటే వేసుకుంటాను. సో నాకు సింగిల్ ప్లేటే ఇష్టం. అంటే కుచ్చులు పెట్టుకొని వేసుకోవటం అంటే కొంచెం తక్కువ అనమాట. సో ఎప్పుడు నేను ఇలానే యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది. మెయిన్ ఇలా కట్టుకున్నాము అంటే చాలా గ్రాండ్గా ఎలిగెంట్గా కనిపిస్తాం అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట కట్టుకుంటే. ఎక్కువ నేను సింగిల్ ప్లేటే యూజ్ చేస్తాను, దానివల్ల ఇంకా ఎక్కువ క్లాస్గా కనిపిస్తాము. నాకు ఇలానే ఇష్టం, అంటే మా హస్బెండ్కి ఎక్కువ ఇలానే ఇష్టం అనమాట సింగిల్ ప్లేట్ మీద. సో ఇలా, కానీ శారీ అయితే చాలా క్లాస్గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం. అండ్ ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్. సో ఇది కూడా మోడల్ చూసి చేయించుకున్నాను. సో యాక్చువల్లీ ఇది ఇక్కడ జరీ వర్క్ రావాలి, కానీ జరీ పక్కన పెట్టేసి నేను థ్రెడ్ వేయించుకున్నాను. తర్వాత అనిపించింది జరీ వేయించుకుంటే బాగుండేది అని. సో కానీ కట్టుకుంటే గ్రాండ్గానే కనిపిస్తుంది. దీనికి కూడా 2000 తీసుకున్నాను అనమాట కాస్ట్. సో అన్నీ నేను కందుకూరులోనే చేయించుకున్నాను. సో వర్క్ అయితే చాలా బాగుంటుంది. అండ్ శారీ వచ్చేసి ఇదనమాట, ఇలానే ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ శారీ మొత్తం. సో ఇది వచ్చేసి కంచిపట్టు. నాకు లిటరలీ చెప్పాలంటే కంచిపట్టు శారీస్ అంటే చాలా ఇష్టం. సో కంచిపట్టే కాదు, ఏ పట్టు అయినా పట్టు శారీస్ అంటే బాగా ఇష్టం నాకు. నార్మల్ శారీస్ కన్నా పట్టు శారీసే ఎక్కువ కలెక్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అనమాట. ఇప్పుడే ఇప్పదీశాను శారీ. సో రివర్స్లో ఉంది, ఇంకా చూపిద్దామని చెప్పి ఓపెన్ చేశాను. సో ఇదనమాట రాయల్ బ్లూ కలర్. ఎంత ఎక్సలెంట్గా ఉంటుందంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్, బ్లూ అండ్ రెడ్. సో ఇది వచ్చేసి రాయల్ బ్లూ. సో దీని పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందనమాట. మొత్తం ఇంకా సిల్వర్ జరీతో వచ్చేసింది పళ్ళు.
దీని టాజల్స్ వచ్చేసి ఇలా బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ కాబట్టి ఇలా వేయించాను. సో దీనికి కూడా సేమ్ కాస్ట్ 400 తీసుకున్నారు. అండ్ దీనికైతే పళ్ళు ఇవి ఫ్లవర్ పాట్స్ వచ్చినాయి. సో ఫ్లవర్ పాట్స్ అక్కడక్కడ వచ్చినాయి, చాలా బాగుంది. శారీ నిండుగా ఉంటుంది అనమాట. సో ఇది పైట కొంగు, ఇక్కడ మాత్రం కొంచెం నిండుగా ఇచ్చారు. మామూలుగా మనకి కుచ్చుళ్ళ సైడ్ వస్తుంది, సో డౌన్ పార్ట్ మాత్రం అక్కడక్కడ ఇచ్చారనమాట. సో పైన వచ్చే పార్ట్ మాత్రం నిండుగా ఇచ్చారు. సో ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. దీనికి కాస్ట్ వచ్చేసి 12.5 పడింది, 12,500. సో ఇది మొత్తం సిల్వర్ జరీ వచ్చింది, పింక్ మీద సిల్వర్ వచ్చింది, కానీ బ్లౌజ్ మాత్రం రెడ్ వచ్చింది. సో ఇంకంతా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇంతే. నేను మోస్ట్లీ అన్ని సింగిల్ ప్లేట్ వేసుకుంటాం కాబట్టి ఇది కూడా సింగిల్ ప్లేట్ వేసుకోవచ్చు. ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నాను. చాలా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇదనమాట శారీ అయితే. ఈ శారీకి ఇది డ్రెస్ కూడా మ్యాచ్ అయింది బ్లౌజ్ లాగా. సో చాలా బాగుంటుంది, నాకు నచ్చి తీసుకున్నా అనమాట. ఇది వెంకటగిరి పట్టు. సో ఇది ఎలా యూజ్ చేసినా అసలు ఇబ్బంది అనిపిలా. పిల్లల్ని ఎత్తుకోవడానికి మనం అంటే పట్టు శారీస్ కట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతాం కదా, సో అలా ఏం లేదు. లైట్ వెయిట్ పట్టు, చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. సో మీకు చూస్తేనే అర్థమవుతుంది అనమాట, ఇది పట్టు శారీ లాగే లేదు, జస్ట్ నార్మల్ శారీ లాగా ఉంది. సో శారీ అయితే ఇదన్నమాట, నాకు చాలా చాలా ఫేవరెట్ అయిన శారీ. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మగ్గం వర్క్ చేయించుకొని ఎల్బో హ్యాండ్స్ పెట్టి చేసుకున్నాను. దీనికి బోర్డర్ కూడా ఇలా సిల్వరే వచ్చేసింది. సో వర్క్ వచ్చేసి మొత్తం స్ప్రింగ్ వర్క్ చేయించాను. వర్క్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది కూడా అన్ని పిన్ ఇంట్రెస్టే నేను అనమాట, అన్ని పిన్ ఇంట్రెస్ట్ ఫాలో అవుతాను. ఏమైనా వర్క్ కావాలన్నా, ఏమైనా స్టిచ్చింగ్ మోడల్ కావాలన్నా, పిల్లల బట్టలు, సో మొత్తం ఇదే అనమాట. అండ్ మీకు వర్క్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఫ్రంట్ వచ్చేసి ఈ కొంచెం పార్ట్ చేశారు. సో బ్యాక్ వచ్చేసి ఇదనమాట. సో ఇదైతే చాలా అంటే చాలా యూనిక్ అనమాట ఇవి. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది పట్టు శారీ, టిష్యూ పట్టు శారీ అనమాట. ఇదైతే 6,000 పడింది, కందుకూరులోనే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది, నాకు చూడగానే బాగా నచ్చింది. ఇలాంటి కాంబినేషన్ దగ్గర శారీ లేదు, సో అందుకే తీసేసుకున్నా. అండ్ మెయిన్ దీనికి తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఆరెంజ్, అంటే ఇది కంటిన్యూ వచ్చింది. ఇక్కడ ఆరెంజ్ కొంచెం డార్క్ వచ్చి, ఇక్కడ కొంచెం టిష్యూ వచ్చి పేస్టల్ కలర్ లాగా వచ్చింది, కొంచెం షైనింగ్ అవుతూ టిష్యూ పట్టు శారీ. సో అందుకు నేను తీసుకున్నా. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే మాత్రం. సో దీనికి కాంబినేషన్ గ్రీన్ వచ్చింది, లైట్ గ్రీన్ కలర్. దీని పళ్ళు అయితే ఇలా ఉంది. సో ఇదనమాట దీని పళ్ళు. సో దీనికి టాజల్స్ వచ్చేసి ఇలా వేయించాను. సో దీనికి కాంబినేషన్ ఆరెంజ్ గ్రీన్ ఉంది కాబట్టి సో ఈ కలర్ వేయించాను అనమాట. శారీ ఆల్ ఓవర్ మొత్తం ఇంతే, కానీ నైట్ టైం కట్టుకుంటే మాత్రం జిల్జిల్జిగా ఉంటుంది, అంటే బాగా షైనింగ్ వస్తుంది. ఇప్పుడు లైటింగ్ కూడా బాగా షైనింగ్గా ఉంది, కానీ కట్టుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. శారీ మొత్తం ప్లెయిన్, ఇక్కడ అక్కడక్కడ బుట్టీస్ వచ్చినాయి, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ అక్కడక్కడ ఇలా బుటీస్ వచ్చినాయి అనమాట. ఇదన్నమాట దీని బ్లౌజ్ అయితే. ఇది చూడటానికి అయితే చాలా గ్రాండ్గా ఉంది, కానీ దీని కాస్ట్ అయితే 1,500. సో అంటే ఫోటోలో చూసింది ఒకటి, వచ్చింది ఒకలాగా. ఫోటోలో కన్నా రియల్గా ఇంకా బాగుంది. ఫొటోస్లో ఏంటంటే చిన్నగా కనిపించింది. పినింట్రెస్ట్లో చూసి డౌన్లోడ్ చేసుకొని ఇది సేమ్ యాస్టీజ్ ఇదే మోడల్ కావాలి అని చెప్పా. సో యాస్టీజ్గా ఇలానే చేశారు. సో అంతకన్నా బాగా చేశారు, కొంచెం పెద్ద బుటీస్ వచ్చినాయి, అంటే గ్రాండ్గా ఉందన్నమాట. సో ఇలా చిన్నగా బార్డర్ ఒకటి వచ్చింది. సో ఇలా చిన్న బార్డర్ చేసి మధ్యలో అంతా ఈ ఫ్లవర్ బుటీస్ వేసి స్ప్రింగ్ వర్క్ చేశారు. స్ప్రింగ్ థ్రెడ్ అండ్ బీడ్స్ అన్నీ వచ్చినాయి అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. దీని కాస్ట్ 1,500 తీసుకున్నారు.
వచ్చేసి ఇదనమాట. ఇది పీచ్ కలర్. ఫస్ట్ టైం నాకు బాగా నచ్చి తీసుకున్న చీర ఏంటి అంటే పట్టు చీరల్లో ఇది ఫస్ట్ అండ్ ఎవర్ గ్రీన్ శారీ అని చెప్పచ్చు. అప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రెండ్లో ఉందనమాట. ఇప్పటికీ ఇది బాగా లేటెస్ట్లోనే ఉంది. అంటే పీచ్ కలర్ కదా, చాలా యూనిక్గా ఉంటుంది కలెక్షన్. తర్వాత ఇలాంటి శారీస్ చూసినా నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఇది మా పెద్ద పాప పుట్టెంటుకలప్పుడు తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 10,000 పడింది. ఇది కంచిపట్టు, లైట్ వెయిట్ అనమాట. గోల్డ్ అండ్ సిల్వర్ మిక్సింగ్ అప్పుడే ట్రెండీగా వస్తుంది. సిల్వర్, కాపర్ అలాంటి డిజైన్, అలాంటి మిక్సింగ్. సో ఇది వచ్చేసి కాపర్, సిల్వర్, గోల్డ్ 3 మిక్స్ అయి ఉంది. శారీ అయితే ఓ రేంజ్ అని చెప్పచ్చు. నాకు ఇప్పటికీ ఇష్టమే ఈ శారీ. అంటే కొన్ని శారీస్ బోర్ కొట్టేస్తుంది కదా, అబ్బాయి ఏం చీరల్లే ఓల్డ్ మోల్డ్ అయిపోయింది అని. కానీ ఈ శారీ అయితే అలా కాదండి, సూపర్గా ఉంటుంది. కింద పైన మొత్తం కడ్డీ బోర్డరే వచ్చేసింది. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పింక్ వచ్చింది, పింక్ కలర్. సో ఈ పింక్లో గోల్డ్, సిల్వర్, కాపర్ 3 మిక్స్ అయి ఉంది. సో ఓవరాల్గా శారీ మొత్తం ఇలా వచ్చింది, పీచ్ కలర్. ఇది 2016లో కొన్నాను, దగ్గర దగ్గర 8 ఇయర్స్ కావస్తుంది. సో ఈ శారీ అయితే ఏం డ్యామేజ్ అవ్వటం కానీ ఏమీ లేదు. సో కొంచెం కాకపోతే లైట్గా కొంచెం కలర్ షేడ్ అయింది. తీసుకున్నప్పుడు కొంచెం డార్క్ ఉండే. సో దీనికి ఆఫ్ హ్యాండ్స్ పెట్టి చేశాను. శారీలోనే బ్లౌజ్ అనమాట. ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి కుట్టించుకుని మొత్తం శారీలో బ్లౌజ్లే, ఎక్స్ట్రా అంటే సపరేట్గా క్లాత్ తీసుకుని అయితే కుట్టించుకోలేదు. సో వర్క్ అయితే ఇలా ఉంది. సో అప్పుడు ట్రెండ్లో ఉన్నాయి తీసుకున్నాను, మరి ఇప్పుడు ఇవి ఓల్డ్ మోడల్ అయి ఉంటాయి. సో ఎంత ఓల్డ్ మోడల్ అయినా కూడా వర్క్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే ఏమైనా ఊడిపోవటం కానీ ఏమీ లేదు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా ఉందన్నమాట. దీనికి అప్పుడు 2000 1500 సారీ 1200 తీసుకున్నారు అప్పట్లో. 2016 అంటే 8 ఇయర్స్గా వస్తుంది. 8 ఇయర్స్ బ్యాక్ శారీ. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్. ఇది కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, చాలా ట్రెడిషనల్ కలర్. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. సో దీని షాపింగ్ అయితే నేను వెళ్ళలేదు. సో అమ్మ వాళ్ళు అండ్ మా వదిన వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు శారీ అనమాట. సో చాలా షైనింగ్గా కనిపిస్తుంది కదా. ఇది మేము ఇళ్లలో చేరినప్పుడు అమ్మ వాళ్ళు పెట్టిన చీర. సో దీని బ్లౌజ్ అయితే నేను నార్మల్గానే ప్లెయిన్గానే కుట్టించేసుకున్నా. ఫుల్ లాక్డౌన్ టైము. సో ఆ టైంలో ఏది అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇంకా ప్లెయిన్గా ఇలా పైపింగ్ చేపించి కుట్టించేసుకున్నాను అనమాట. సో ఎల్బో హ్యాండ్స్ పెట్టించేసుకొని, సో శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చింది, సిల్వర్ అండ్ గోల్డ్. దీని బార్డర్ అయితే చాలా బాగుంది షైనింగ్గా. ఇది పట్టు వచ్చేసి కుప్పడం పట్టు. సో ఇది వచ్చేసి కుప్పడం పట్టు. ఏ చీరకి నేను ఐరన్ చేయించలేదు. సో అంటే చెప్పాను కదా చీకి పట్టినట్టు అయిపోతుంది అని చెప్పి నేను ఐరన్ అయితే చేయించలేదు. అవసరమైనప్పుడు ఐరన్ చేసుకొని వేసుకోవచ్చులే అని చెప్పి నేను వదిలేసాను అనమాట. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, సో ఇంకా అప్పుడు ప్లాన్ చేయాలి. ఇప్పుడు దాకా అంటే ఈ మధ్యలో అయితే ఏం షాపింగ్ అయితే ఏం చేయలేదు. సో ఉన్నాయి కడితే చాలు అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. కానీ కందుకూరులో ఉన్న 3 ఇయర్స్ శారీస్ అయితే పిచ్చి పిచ్చిగా కొన్నాను. కొనిన తర్వాత అనిపించింది ఎందుకు కొన్నాను ఇన్ని శారీస్ అని అనిపించింది. సో అదనమాట. అంతా అయిపోయిన తర్వాత రియలైజ్ అయ్యాను అనవసరంగా ఇన్ని శారీస్ కొన్నాను అని చెప్పి. సో పైన వచ్చేసి ఇలా చిన్న కడ్డీ బోర్డర్ వచ్చింది. ఇంకా శారీ మొత్తం ఇలా బుటీస్ వచ్చేసింది. కింద బోర్డర్ అయితే చాలా పెద్ద బోర్డర్ వచ్చింది అనమాట. అంటే డబల్ ఒకటి అంటే కడ్డీ బోర్డర్ అండ్ అలానే పైన కింద కొంచెం డిజైన్ బోర్డర్ వచ్చింది. అండ్ ఇది కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది బ్రౌన్ కలర్. ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే నాకు ఒక్కటి కూడా లేదు. సో అందుకే ఈ కలర్ తీసుకున్నా. ఇది మంగళగిరి పట్టు అనమాట. సో దీనికి ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు. ఇంకా రేపు శ్రావణ మాసానికి స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ శ్రావణ మాసానికి తీసుకున్నాను. కరెక్ట్గా 1 ఇయర్ కావస్తుంది తీసుకొని.
ఇంతవరకు అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవాలి. శారీ కూడా ఓల్డ్ మోడల్ కావస్తుంది. సో రేపు శ్రావణ మాసానికి కట్టుకోవాలి. సో ఏదో ఒక ఫ్రైడే రోజు అయితే కట్టుకుంటాను. శారీ మొత్తం ఓవరాల్ మొత్తం ఇంతే. ఇంకా సో చిన్న లైన్స్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడైతే చిన్న బార్డర్, అండ్ ఇది వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది డిజైన్గా. అంటే ప్లెయిన్ ఒకటి, కొంచెం టెంపుల్ డిజైన్ లాగా పైన వచ్చేసి ఇంకంతా ఇక్కడ ఒక ప్లెయిన్ ఒక డిజైన్ లాగా అలా వచ్చింది అనమాట. సో ఓవరాల్ శారీ మొత్తం ఇంతే. సో ఇప్పటియాలన్నా పెద్ద ఏమీ లేదు డిజైన్ చూపించడానికి, మొత్తం ఇదే. కానీ ఇంతవరకు అయితే ఒంటి మీద అయితే అసలు పెట్టుకోలేదు, కానీ బాగుంటుంది కట్టుకుంటే. ఈసారి శ్రావణ మాసానికి, శ్రావణ శుక్రవారానికి కానీ, అంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ప్లాన్ చేయాలి. బ్లౌజ్ ఏది సెట్ అవ్వట్లేదు, ఏది సెట్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లా. దీని మీద బ్లౌజ్ వచ్చి నేను మా పూర్వీకి కింద పావడలా కుట్టించాను, పైన సిల్వర్ కలర్ తీసుకొని పావడ జాకెట్ లా కుట్టించాను అనమాట. కానీ దీనికి అర్థం కావట్లేదు, డిజైన్ తీసుకుందామా లేకపోతే క్లాత్ తీసుకొని మగ్గ వర్క్ చేయిద్దామా అని చెప్పి. సో ఇంకా అయితే ఆలోచించే మైండ్లోనే ఉన్నాను. అండ్ ఆ చీర కాస్ట్ వచ్చేసి 4.5 పడింది, మంగళగిరి పట్టు. సో అండ్ ఇది వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి కట్టుకున్నాను, యాక్చువల్లీ ఇది అమ్మ శారీ అనమాట. సో అమ్మ నాకు ఇచ్చేసింది, ఇది నువ్వే కట్టుకో నీకు బాగుంటుంది అని చెప్పి. మొత్తం ఇది మ్యాంగో ఎల్లో ఆర్ లెమన్ ఎల్లో అయితే కాదు, కొంచెం ఎల్లో గ్రీన్ మిక్సింగ్ చేస్తే కలర్ ఎట్టుంటుందో అలా వచ్చింది. సో ఇది పళ్ళు వచ్చేసి ఇది వచ్చింది అనమాట. శారీ అయితే ఇది, దీనికి బార్డర్ అయితే ఇలా వచ్చిందనమాట, మ్యాంగో టైప్. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది పళ్ళు. సో అందరు పళ్ళు అంటారు, కానీ నాకు పళ్ళు మీద అసలు అంత ఇంట్రెస్ట్ లేదు, అసలు దాని గురించి పెద్ద ఐడియా కూడా లేదు. అబ్బా పళ్ళు చూసి శారీ తీసుకోవాలని చాలా మంది అంటారు, బట్ నేను ఏం చూడను అనమాట. శారీ కలర్ బాగుందా, నచ్చిందా, మనం ఒంటి మీద పెట్టుకుంటే బాగుందా లేదా అని ఒకటి చూసుకుంటా. సో ఇది టాజిల్స్ వచ్చేసి ఇలా వేయించుకున్నాను. సో ఓవరాల్గా శారీ మొత్తం ఇంతే. అండ్ పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇది విజయవాడలో తీసుకున్నాము. సో ఓవరాల్ శారీ మొత్తం ఇంతే, కట్టుకుంటే చాలా బాగుంటుంది. సో పట్టు శారీస్ ఎవరికి నచ్చవో చెప్పండి, పట్టు శారీస్ అయితే అందరికీ చాలా ఇష్టం. సో దీని బ్లౌజ్ వచ్చేసి నేను సపరేట్గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను, క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ చేయించుకున్నాను అనమాట. దీనికి 2,500 తీసుకున్నాడు. సింపుల్ అనిపించింది కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది. 2.5 తీసుకున్నాడు అనమాట. దీని వర్క్కి ఆఫ్ హ్యాండ్స్ పెట్టించేసుకున్నాను. అన్నీ ఎందుకు ఎల్బో హ్యాండ్స్ అని చెప్పి ఇలా ఆఫ్ హ్యాండ్స్ పెట్టించుకొని వర్క్ ఇలా చేయించుకున్నాను. సో ఇది కూడా పిన్నింట్రెస్ట్లో చూసే చేయించుకున్నా. అండ్ లాస్ట్ శారీ వచ్చి ఈ శారీ అనమాట. తీసుకున్నప్పుడు బాగా నచ్చింది, కానీ ఇప్పుడు ఈ ఓల్డ్ మోడల్ అయిపోయినాయి, అయినా పట్టు శారీ కదా, కట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది నైట్ టైంకి అయితే చాలా బాగుంటుంది, వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్. సో ఎక్కువ డిజైన్ అయితే ఏం లేదు, జస్ట్ ప్లెయిన్. ఇవన్నీ లాక్డౌన్ టైంలో తీసుకున్నాము, లాక్డౌన్ టైంలో దొరికిందే ప్రసాదం అనుకొని తీసుకున్నాను అనమాట. సో ఇలా వచ్చింది వర్క్, అంటే పైనంతా కడ్డీ బోర్డర్, మళ్ళీ కింద ప్లెయిన్. అప్పుడు ఇవే కొంచెం మోడల్లో ట్రెండ్లో ఉన్నాయి, సో అందుకే ఇది తీసుకున్నాను. సో ఇది వర్క్ వచ్చే శారీ వచ్చేసి ఇలా బాక్సులు వచ్చి అంటే చెక్స్ మోడల్లో వచ్చింది శారీ. బార్డర్ ఇలా వచ్చిందనమాట, గోల్డ్ అండ్ ఇక్కడ ప్లెయిన్ వచ్చేసింది. సో దీని పళ్ళు కూడా ఇలా వచ్చేసింది. దీనికి టాజిల్స్ అయితే ఏం వేయలేదు, ఇంకా అలానే ఉంచేసాను. అంటే ఇంకా అప్పుడు అంత ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. సో ఇది చాలా షైనింగ్గా కనిపిస్తుంది శారీ అయితే, చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇదైతే కొంచెం డబ్బులు తక్కువ వర్క్ ఎక్కువ అనిపించింది. ఇది 1,500 1,400 తీసుకున్నాడు.
వర్క్ అయితే చాలా బాగుంది. ఇది వేరే దగ్గర చేయించాను అనమాట, కానీ వర్క్ అయితే కొంచెం గ్రాండ్గా చేశాడు. కాస్ట్ తక్కువ అనిపించింది. సో అంటే లాక్డౌన్ టైం కదా, పెళ్ళిళ్ళ సీజను, లాక్డౌన్ టైము, ఇంకా ఏది ఉంటే అది ఇంకా వేయించేసుకున్నాను అనమాట. వర్క్ అయితే చాలా బాగా చేశాడు అండ్ మంచిగా అనిపించింది. ఇప్పటికీ ఏది మిస్ అవ్వలేదన్నమాట, అంత బాగా చేశారు వర్క్ అయితే. సో నా దగ్గర ఉన్న శారీస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ చేయండి, అండ్ వర్క్ కూడా ఏ వర్క్ నచ్చిందో కామెంట్ చేయండి. సో అంటే అన్నీ తెచ్చుకోలేదు కాబట్టి నా దగ్గర ఉన్న కొన్ని చూపించాను. సో ఈసారి కందుకూరు వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటే చూపిస్తాను, షేర్ చేసుకుంటా, లేకపోతే కందుకూరు వెళ్ళినప్పుడైనా షేర్ చేసుకుంటాను. సో అన్నీ ఎందుకు అని చెప్పి నేను తెచ్చుకోలేదన్నమాట. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లు కనుకైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే దెన్, బై, టేక్ కేర్.